T20 వరల్డ్ కప్ 2026లో భారత్ అదరగొట్టింది. సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా జట్టు అద్భుత ప్రదర్శన సాగించింది. ముచ్చటగా మూడోసారి కప్పు గెలిచిన టీమిండియా జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. అయితే ఈ టోర్నీ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే 2024లో రోహిత్ తర్వాత సూర్యకుమార్ T20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే సూర్యకు జట్టు పగ్గాలు దక్కాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ అంశంపై తాజాగా సూర్య స్పందించాడు. గంభీర్ కంటే మరో నలుగురి పాత్ర చాలా కీలకమని వెల్లడించాడు. BCCI మాజీ కార్యదర్శి జైషా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలే నన్ను కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. వీళ్లే ప్రధాన పాత్ర పోషించారు. శ్రీలంక సిరీస్ కు 3-4 రోజుల ముందు జైషా తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అయితే ఈ నిర్ణయం వెనుక రోహిత్, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టక ముందే ఈ ప్రణాళిక సిద్ధమైంది అని కెప్టెన్ సూర్య వెల్లడించాడు. అయితే కెప్టెన్ గా సూర్యకుమార్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. తాజాగా వచ్చిన ట్రోఫీతో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు MS ధోని, రోహిత్ శర్మ తర్వాత ICC T20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న 3వ భారత కెప్టెన్ గా నిలిచాడు. ఈ చారిత్రాత్మక విజయంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ప్రధాన రికార్డును సృష్టించాడు. ఫైనల్లో విజయంతో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన T20 కెప్టెన్ గా కూడా నిలిచాడు. ఇప్పుడు అతను అత్యధిక విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 52 T20 మ్యాచ్లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. వీటిలో 42 మ్యాచ్లలో గెలిచాడు. 8 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయాడు. 2 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే అతని కెప్టెన్సీలో టీమిండియా 80.77% మ్యాచ్లను గెలుచుకుంది. ఇది ప్రపంచంలోని అన్ని T20 జట్ల కెప్టెన్లలో అత్యధికం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గతంలో అత్యంత విజయవంతమైన T20 కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను అధిగమించాడు. అతని కెప్టెన్సీలో భారత జట్టు 80.65% మ్యాచ్లలో గెలిచింది. రోహిత్ 62 మ్యాచ్లలో 50 విజయాలు సాధించగా టీమిండియా 12 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక ఈ 2026 వరల్డ్ కప్ అనేది ముగిసిన తరువాత 2028 ఒలింపిక్స్ పైనే తన దృష్టి ఉంది అని సూర్య ముందుగానే చెప్పాడు. మరి అప్పటి వరకు సూర్య భారత కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే IPL 2026 సీజన్ పైన ఫోకస్ పెట్టాడు సూర్యకుమార్ యాదవ్.